వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సృష్టిలో త్రిపుటి ఉంటుంది, ఎప్పుడు కూడా ఉంటుందా లేదా? త్రిపుటి అంటే ఏమిటి? ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ. అలాగే జ్ఞాన, జ్ఞాత, జ్ఞేయ. సృష్టిలో అన్నీ మూడే. ఒక వస్తువు ఉంది అంటే తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలుసుకొనుట, మూడు ఉన్నాయి. ఈ త్రిపుటి, ప్రపంచమంతా త్రిపుటి. ఈ త్రిపుటి ఉన్నంతకాలం ఉపాధి. ఈ త్రిపుటి లేదు, త్రిపుటి యందు ఒకటే ఉందని జ్ఞానము మాత్రమే ఉండి జ్ఞాతాజ్ఞేయము లీనమైపోవాలి. ఈ త్రిపుటి ఏకత్వం కలిగితేనే ఒక ఆనందంట. ఆ ఏకత్వ ఆనందం, త్రిపుటి ఏకమైనప్పుడు కలిగే ఆనందమే త్రిపుర సుందరి. ఆ ఏకం కావాలంటే త్రిపుటి నశించాలి కదా, అదే త్రిపురాసుర సంహారం, ఇంకోటి కాదు. అది తెలియాలి అంటే త్రిపుటిలో వ్యాపించినది ఒక్కటే అని తెలుసుకోవాలి, అది త్రివిక్రమ. ఇది తెలుసుకోండి. ఇక్కడ త్రివిక్రమ, త్రిపురాసుర సంహారం, త్రిపుర సుందరి అంటే ఇంత అర్థం ఉన్నదండి. అందుకు ఏ స్థితికి చేరిపోయాక ధ్యానము, ధ్యాత, ధ్యేయము మూడు ఒక్కటైపోతాయో అది ఏకత్వం, అదే జీవబ్రహ్మైక్యం. ఏ స్థితికి చేరాక మూడు ఒక్కటైపోతాయో ఆ స్థితికి మనోన్మని అని పేరు. ఆ స్థితిలో ఏకమై ఉన్న త్రిపుర సుందరియే మనోన్మని. కనుక మనోన్మని అనగా ఇది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది. అందుకు మనోన్మని అయినటువంటి అమ్మవారు ఈ మనోన్మని స్థితికి వెళ్ళాక ఎలా ఉంటాడు ఇది చూడండి. ఆ యోగి యొక్క స్థితి అంటే నేత్రేయోన్మేష నిమేష ముక్తే వాయుర్యయా వర్జిత రేచపూర మనశ్చ సంకల్ప వికల్ప శూన్యం మనోన్మనీసా మయి సన్నిధత్తాం. ఇది శ్లోకం చూపిస్తున్నాడు. మనోన్మనిగా అమ్మవారిని ధ్యానం చేయాలి. కనీసం ఒక్కసారి అనుకోవడమే అనుకోండి. ఆ స్థితిలోట కన్నుకి ఉన్మేష నిమేషములు ఉండవట, అంటే రెప్పపాటు ఉండదా, అలా నిశ్చలంగా నిలిచిపోతుందట కన్ను. ప్రపంచాన్ని చూస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ప్రపంచాన్ని చూడదుట. అది అంతర్లక్ష్యం బహిర్దృష్టి. శాంభవి గురించి చెప్పాం. ఆ స్థితిలో ఉంటుందట. వాయుర్యయా వర్జిత రేచపూర. రేచపూరములు రెండు ఉండవు గాలికి, వాయువుకి, అంటే కుంభక స్థితిలో ఉండిపోతుందట. ఆ స్థితి ఊహ మాత్రమే. ఇప్పుడు మనకి సాధకుడికి ఊహ మాత్రమే, సిద్ధుడికి అనుభవం. ఇది కనీసం ఊహ. క్షణమది దొరికినా మన స్థితి వేరండి. ఇలా ఉండం మనం. క్షణకాలం మనోన్మని స్థితి దొరికినా అది ఇలా ఉండం. అల్టిమేట్ అదని చెప్పడం మాత్రమే ఇక్కడ జరుగుతుంది తప్ప మరొకటి కాదు. అందుకే వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో అనేది ఒట్టిని అభిషేకం చేసుకునే మంత్రం కాదయ్యా బాబు. అందులో సృష్టిస్థితిలయ కారకుడైన పరమాత్మ సృష్టిస్థితిలయలకు అతీతమై త్రిపుటి ఏకత్వంలో భాషిస్తున్నవాడని చెప్తున్నది ఆ మంత్రం. అలా పంచబ్రహ్మ మంత్రాలకి అర్థాలు చెప్పుకుంటే అత్యద్భుతం. కానీ సమయం చాలదు, వదిలేయండి. మొత్తానికి మనోన్మని అనే దగ్గర తెలుసుకోవాల్సింది. ఆ సమయంలో మనస్సు ఎలా ఉంటుందని, మనశ్చ సంకల్ప వికల్ప శూన్యం. మనస్సుకు సంకల్పం లేదు, వికల్పం ఉండదుట. సంకల్ప వికల్పాల్లో కూడా మనస్సు ఎలా వెళ్ళిపోతుంది? ఈ స్టేట్ ఎలాంటిదంటే చలనం ఉండదు. అచలోయం సనాతన. ఇది అచల స్థితి అంటే ఇది. ఆ స్థితికి చేరిపోతుందట. అదే మన ఉన్మని. మనస్సు అత్యంత ఉత్కృష్ట స్థితిలో లీనమవుతుంది, మనోలయ స్థితి. సరిగ్గా ఇది ఎక్కడుంటుందో తెలుసా? మనం చక్రాల గురించి చెప్పుకున్న చక్రాలు ఎన్ని? పైన అకుల 7 కదా, ఇవి మనకు తెలుసు. కానీ ఆజ్ఞాచక్రంకి ఆ సహస్రానికి నడుమ కొన్ని భూమికలు ఉన్నాయి. ఇక్కడ దాకా వెళ్ళాక పైన ఉంటుందండి మధురం. ఆ శక్తులను చూడమన్నాడు. ఆ శక్తులు ఈ శక్తులు మొత్తం వామ, జ్యేష్ఠ, రౌద్రి, ఆ శక్తులు వస్తాయి. ఇది చక్రన్యాసం చేసేటప్పుడు శ్రీ విద్యలో చేసుకుంటారు. ఆజ్ఞా వరకు వచ్చేసాక అక్కడ నుంచి అత్యంత సూక్ష్మంగా ప్రతి చోట ఈ 2 వేళ్ల ప్రమాణంలో పైకి అలా వెళుతూ 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 వెళ్ళాలి. ఒక్కొక్క శక్తిని దాటుతూ 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 ఇంకా సహస్రారంలో బిందువు దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చెప్పే పేరు మనోన్మని. అక్కడ అంటే ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోయామా, నెక్స్ట్ స్టేజ్ పరమాత్మ లయమైపోవడం. ఇక్కడ మనోలయం ఆ స్థితిని మనోన్మని అంటారు. ఇది సరిగ్గా సహస్రార స్థానాన్ని ప్రక్కన, అంటే ఇంచుమించు అక్కడికి వెళ్తే వెళ్ళిపోయినట్టే అన్నారు ఇక్కడ. ఆ స్థితిని ఉన్మని అని, మనోన్మని అని వివరిస్తున్నారు. అందుకు సంకల్ప వికల్ప శూన్యమై, శివశక్తి సమ్మేళనమై, అహోరాత్ర భేదరహితమై ఆ చంద్రమండల సమీపానికి చేరినప్పటి స్థితి. భ్రూమధ్యం నుంచి లెక్క కడితే 8వ స్థానం ఇది. భ్రూమధ్యం నుంచి లెక్క కడితే 8వ స్థానము. ఆ పై స్థానం బిందువే తెలుసుకోవాల్సింది.
అందుకే ఇక్కడ పెద్దవారు ఏం చెప్తారంటే, సరిగ్గా మనం త్రికోణము దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిందువు యొక్క కొనకి చేరడానికి మధ్యలో ఇన్ని ఉంటాయండి. సామాన్యం కాదు ఇవి. ఇది యోగంతోనైనా తెలుసుకోవాలి, ఉపాసనతోనైనా తెలుసుకోవాలి, శ్రీచక్ర మననంతోనైనా తెలుసుకోవాలి. అది అల్టిమేట్ పరమమైన స్థితి. అది ఉందని చెప్పుకుని భావనతో ఇప్పుడు గ్రహించామే, అది చాలు. అందుకు మనోన్మని, ఆ స్థితిలో ఉన్నటువంటి తల్లి. అదే మహేశ్వరుని యొక్క తత్వం గనక మహేశ్వరి అని చూపిస్తున్నాడు. మహేశ్వరి మహాదేవి తర్వాత నామం, ఆవిడే మహేశ్వరి. ఇది తెలుసుకోవాల్సింది. మహేశ్వరి మాయాంతు ప్రకృతిం విద్యాం మాయినంతు మహేశ్వరీం అన్నారు. ఇక్కడ ప్రకృతికి మాయ అని పేరు. ఈ మాయ ఎవరి అధీనంలో ఉందో అతడు మహేశ్వరుడు. ఆ మహేశ్వరుడికి మహేశ్వరికి భేదం లేదు. ఆ తల్లే ప్రకృతి రూపంగా ఉన్నప్పుడు మాయ, ఆ తల్లి ప్రకృతికి అతీతంగా ఉన్నప్పుడు, ప్రకృతిని నియంత్రించేటప్పుడు మహేశ్వరి. అందుకే ప్రకృతి తన అధీనంలో పెట్టుకోగలిగినది. ఎవడైతే మనోన్మని స్థితికి వెళ్తాడో వాడు అధీనంలో ప్రకృతి అంతా ఉంటుంది. ఇది గమనించుకోవాల్సింది. అందుకు మహేశ్వర శబ్దం ఇక్కడ ఈ విధంగా వివరించబడుతున్నది. అందుకే గుణరహితుడైనటువంటి ఈశ్వరుడు సృష్టిస్థితులయ్యే కారకుడై నియంత్రించేటప్పుడు ఆయన్ని మహేశ్వరుడు అంటున్నారు. ఈ మహేశ్వరుడు ఎవరయ్యా అంటే ఆయన ఓంకార స్వరూపుడయ్యా అని వివరిస్తున్నారు. ఆ ఓంకార స్వరూపమే వేదమునకు ఆది యందు చెప్పబడుతుంది, వేదానికి చివర కూడా అదే చెప్పబడుతుంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యప్పరస్య మహేశ్వర. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ప్రకృతి లీన స్థితి మనోన్మని దగ్గర. అది వివరిస్తున్నాడు ఇక్కడ. మహాదేవి, మహేశ్వరుని శక్తి మహేశ్వరి, మహాదేవుని శక్తి మహాదేవి. చూశారు శివనామాలు ఎన్ని వచ్చేస్తున్నాయో జాగ్రత్తగా పట్టుకుంటే. అందుకే లలితాశాస్త్రం పుంలింగంలో చెప్తే శివశాస్త్రం అంట మరొకటి. అందుకే కామేశ్వరి కామేశ్వరులకి సహస్రం ఉండాలి కదండి. కామేశ్వరి శాస్త్రం లలితాశాస్త్రం. కామేశ్వర శాస్త్రం ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడా దొరకదు. లలితాశాస్త్రమే కామేశ్వర శాస్త్రం కూడా. దానన్ని పుంలింగాలు కామేశ్వర, స్త్రీలింగాలు కామేశ్వరి. కామకామేశ్వరి శాస్త్రమే లలితా సహస్రనామ స్తోత్రం. అందుకే మహేశ్వరి మహాదేవి. ఆవిడ ఎలాంటి దేవండి? మహాదేవి అని చెప్పడంలోనే మహా అంటే గొప్పతనం. మహశబ్దము సర్వశబ్దము బ్రహ్మమునకు వాడతారు. ఇది చూడండి, శాస్త్రమునందు పరబ్రహ్మమునే మహ అని సర్వ అని వాడతారు. ఎంతవరకు సర్వశబ్దం చెప్పుకున్నాం. సర్వశబ్దం మనోన్మని దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు మహేశ్వరి మొదలవుతుంది. ఇక్కడ నుంచి మహశబ్దములు 26 వస్తాయండి. మీ ఇష్టం, ఓపిక. మహేశ్వరి మహాదేవి. మహాదేవి అసలు మహా 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 అని చదువుతున్నప్పుడే మన లోపల కొన్ని ప్రకంపనలు అవుతాయి. అంతేగాని చక్కగా అందంగా ఒక దగ్గరికి తెచ్చిపెట్టి కానీ వినడానికి బాగుందని కాదు. అది చదువుతూ ఉంటే మన లోపల ఎలాంటి పరిణామాలు వస్తాయో. అది మహేశ్వరి మహాదేవి. మహాలక్ష్మీ మృడప్రియ. ఇక్కడ వరకు కదా విద్య, వనదుర్గామాల విద్య. అందుకు మహేశ్వరి అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నాం. మహాదేవిలోకి వెళ్దాం. మహాదేవి అంటే మహాదేవుని పత్ని మహాదేవి. మనం భవాని శర్వాణి చెప్పినప్పుడు ఆయా అష్టమూర్తి నామాలు చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇక్కడ కూడా జాగ్రత్తగా చూస్తే మహాదేవ అంటే అష్టమూర్తుల్లో చంద్రుణ్ణి చెప్పేటువంటి నామం మహాదేవ. అది మహతే దేవాయ నమః, భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః. అందులో మహతే దేవాయ నమః, మహాదేవాయ చంద్రమూర్తయే నమః. అందుకు చంద్రమూర్తిగా ఉండేవాడు ఆయన. అది ఆ స్వరూపము. ఆయన చంద్రమూర్తి అయినప్పుడు ఆవిడ రోహిణి అవుతున్నది, అంతే అమ్మవారు. మహాదేవ మహాదేవి అని. కానీ మహాదేవి అంటే చంద్రరూపుడైన పరమేశ్వరునకు పత్ని. చంద్రరూపాన్ని చెప్పడంలో ఇక్కడ విశేషం మామూలు చంద్రం కాదు. మనోన్మని దాకా వచ్చాం కనుక అక్కడున్న సహస్రారాంతర్గతమైన చంద్రస్వరూపము అది తీసుకోవాలి. అక్కడ మహాదేవి అన్నిటిని దాటిపోయి ఉన్న శక్తి కనుక మహాదేవ మహాదేవి. అంతేకాదు అమ్మవారు దేవి అండి. అందుకే ఆ తల్లిని దేవి భాగవతం, దేవి పురాణం, దేవీ సూక్తం, దేవీ యా దేవి సర్వభూతేషు చెప్పుకుంటున్నాం కదా. అన్ని దేవే. అంతేకాదు ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే. ఎక్కడ చూసినా దేవి. అమ్మవారికి అసలు పేరు దేవి. అయితే దేవి అంటే ఒక చిక్కుంది. దేవి అంటే దేవతలు. ఎంతమందో దేవతలు అన్నారు. అందరు దేవతల్లో ఆవిడ కూడా ఒకరు అంటే అమ్మ అలా కాదమ్మా. అందరు దేవతల్లో దేవతవు నువ్వు ఉంటూనే దేవతలకే దేవి గనక నేను మహాదేవని కూడా అంటామమ్మా అంటూ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. నమో దేవ్యై అని అక్కడితో ఊరుకోకుండా మహాదేవ్యై అను. మహాదేవి దేవతలకు కూడా దేవతవి. అయితే ఇక్కడ ఏంటంటే లలితాశాస్త్రంలో మొత్తం అన్ని శక్తిపీఠాల దేవతలు ఉన్నారండి. అది కూడా తెలుసుకోండి. ఈ వాక్యాలు పట్టుకోండి. లలితా సహస్రనామాలు చదివితే సర్వశక్తి పీఠాలు
అలాగే ఇక్కడ మహాదేవి గండకీ నదీ తీరంలో చక్రతీర్థం దగ్గర అమ్మవారి పేరు మహాదేవి. అందుకే సాలగ్రామే మహాదేవి అని వివరించబడుతున్నది. ఇలాగా ఆ తల్లిని తలంచుకుంటున్నాం. మహాలక్ష్మీ తర్వాత నామం మహాలక్ష్మి. ఆహా, ఈ పేరు వింటేనే చాలామందికి ఆనందం, ఎందుకంటే ఐశ్వర్యం గుర్తొస్తుంది. నిజమే, కానీ అసలైన మహాలక్ష్మి అని తెలిస్తే ఎంతుందా అనిపిస్తుంది మనకి. అసలు మహాలక్ష్మి అంటే ఆవిడండి. ఆవిడ కన్నులతో ప్రపంచాన్ని శాసిస్తోంది కదా అమ్మవారు. కామాక్షి, మీనాక్షి. లక్ష్మి అంటే లక్షించేది లక్ష్మి అన్నారు. లక్షించేది, లక్షింపబడేది, రెండు అర్థములు జాగ్రత్తగా చూడండి. అందరికీ దేని యందు లక్ష్యం ఉందో ఆవిడ లక్ష్మిట. అందరికీ దేని యందు లక్ష్యం ఉంది? ప్రతివాడు ఏదో గొప్పదాని యందే లక్ష్యం పెట్టుకుంటాడు. డబ్బు కావాలి, లేదా ఇంతకంటే హై పొజిషన్ కావాలి, నాకు విద్య కావాలి అని. నువ్వు ఎప్పుడు దేన్నైతే లక్ష్యంగా చూస్తూ ఉంటావో, దృష్టి దేని యందు పెడతావో అదే లక్ష్మి. ప్రతివాడు ఏదో గొప్పదాని యందే లక్ష్యం పెట్టుకుంటాడు. డబ్బు కావాలి, లేదా ఇంతకంటే హై పొజిషన్ కావాలి, నాకు విద్య కావాలి అని. నువ్వు ఎప్పుడు దేన్నైతే లక్ష్యంగా చూస్తూ ఉంటావో, దృష్టి దేని యందు పెడతావో అదే లక్ష్మి. ఇంకేం కావాలి? లక్ష్మి అంటే విద్య కావాలి, ఐశ్వర్యం కావాలి, అవన్నీ అమ్మవారే. కనుక ఎవడైతే ఒకటి కావాలనుకుంటున్నాడో వాడికి కావాలి అనిపించే ఆనందము, గొప్పతనం అక్కడ ఉందా లేదా? కావాలి అనిపించేటువంటి ఆనందము, లక్ష్యం అక్కడ ఉంది అంటే అదే లక్ష్మి, తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు నువ్వు దృష్టి పెడితే లభించదుట అది. ఆవిడ నీ యందు దృష్టి పెడితే కానీ నీకు లభించదు. అందుకని నువ్వు లక్షించేది నిన్ను లక్షిస్తే కానీ నీకు దొరకదట. ఆవిడ నిన్ను చూడాలి అంటే అనుగ్రహించాలి, ఆవిడ అనుగ్రహిస్తే నీకు దొరుకుతుంది. అది లక్ష్మి అంటే. అందుకు అమ్మా నీ చూపు లేకపోతే ఏమైపోతామమ్మా అంటున్నారు. ఒక్కసారి నీ చూపు ప్రసరింపజేయి తల్లి అన్నాడు. ఐశ్వర్యం కావాలి, ఇది కావాలి, నేను అడగలేదండి మహానుభావుడు. ఒకసారి చూసే చాలన్నాడు. చూస్తే కనకధార అదే కురుస్తుంది అన్నాడు. అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. అంతే, అపాంగలీల. ఆవిడ లక్షిస్తే చాలు. అందుకే మహాలక్ష్మి నామానికి దేవీ భాగవతంలో నిర్వచనం చెప్తున్నాడు చూడండి. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయానిష్టం దేవీభూతాశ్చ మహతి మహాలక్ష్మీస్తదోచ్యతే. ఇది నిర్వచనం చెప్పాడు. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయా అనిశం. ఈ ప్రపంచాన్నంతటినీ ఏ తల్లి కరుణామయమైన చూపులతో చూస్తోందో ఆ తల్లి లక్ష్మి అన్నాడు ఇక్కడ. ఆవిడ చూస్తోందట. ఆవిడ చూపు తీసిందనుకోండి ప్రపంచం ఉండదు. అందుకే శంకర భగవత్పాల్ వారు ఒక మాట అంటారు. అమ్మ నీ ముందు నిలబడి నేను గంటల కొద్ది అబ్జర్వ్ చేస్తున్నాను, కనురెప్ప వేయలేదేమమ్మా నువ్వు అన్నారు. గొప్ప మాట చూడండి. ఆవిడ ముందు నిలబడ్డారట, ఆవిడ కనురెప్ప వేయట్లేదు, ఇలా చూస్తుంది. కనురెప్ప వేయట్లేదమ్మా ఎందుకు అని అడిగారు. ఆయనకు సమాధానం దొరికిపోయింది, కానీ లేకపోతే ఆవిడ చెప్తుంది నేను మూస్తే నువ్వు ఉండవరా అని. ఎందుకంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భూనావళి మరో నామం. ఆవిడ కనురెప్ప మూస్తే ప్రపంచం శూన్యం, కనురెప్ప తెరిస్తే ఉంది, మూయకుండా ఉంది కనుక అలా చూస్తుంది మొత్తం. ఇక్కడ చూడండి, ఆవిడ మూస్తే అయిపోయింది ప్రపంచం. మనం కనురెప్ప మూసే లోపల అనేక క్రిమికీటకాలకు ఆయువు అయిపోతుంది. దేవతలు కనురెప్పలు మూసే లోపల మన ఆయువులు అయిపోతాయి. అలాంటి దేవతల ఆయువులు బ్రహ్మగారు రెప్ప వేసే లోపల అయిపోతాయట. అలాంటి బ్రహ్మల ఆయువులు అమ్మ ఒక రెప్ప వేసే లోపల అయిపోతుంది. అందుకే ఆవిడ కనుక రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉంటుందిట ఆ తల్లి. అలా ఆవిడ చూస్తూ స్నిగ్ధ దృష్ట్యా, ఆ వాత్సల్యంతో ఊరికిన చూడడం కాదు. కొందరు చూస్తున్నా అంటారు, ఏం లాభం లేదు. ఆవిడ చూస్తూ ఉంటే ఆ చూపుల్లోంచి శక్తి వచ్చి ఈ ప్రపంచమంతా శక్తివంతమై నడుస్తుందిట. సూర్యుడు చూస్తూ ఉంటే ప్రపంచం విచ్చుకుని నడవట్లే. సూర్యుడు ఎవరు? అమ్మ చూపు కాదా? అదొక్కటి చాలదా? అందుకే అమ్మ చూపుతోనే ప్రపంచమంతా నడుస్తోంది అని ఒక్క మాట చెప్పాడు. అందుకే స్నిగ్ధ దృష్ట్యా లక్ష్యతే విశ్వం. తన యొక్క కరుణామయమైన చూపులతో ఈ ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారో ఆవిడ లక్ష్మి. దేవీభూతాశ్చ మహతి. దేవతల్లోకల్లా గొప్ప ఆవిడ కనుక కనుక మహాలక్ష్మి అంటే ఇది అయ్యా అర్థమని అద్భుతంగా వివరించింది మనకి దేవీ భాగవతం. అయితే మహాలక్ష్మి ఇక్కడ చెప్పేటప్పుడు మనకి మహాలక్ష్మి అంటే విష్ణుపత్ని అయిన మహాలక్ష్మి, ఇందులో సందేహం లేదు. ఆ తల్లికి నమస్కారం చేస్తాం. అందుకే ఇక్కడ విష్ణుపత్ని అయినలా మహాలక్ష్మి, బ్రహ్మపత్ని అయిన సరస్వతి, అన్ని అమ్మవారే. అన్ని నామాలు ఇక్కడ ఉన్నాయి. ఆ మాటకు వస్తే బ్రహ్మ విష్ణువు శివుడు కూడా ఒక్కడేగా. ఒకే ఈశ్వరుడు మూడయ్యాడు, ఒకే ఈశ్వర శక్తి మూడయ్యింది. ఆ ఎరుక ఎప్పుడూ ఉండాలి. కానీ లక్ష్మి అనగానే విష్ణుపత్ని అని మాత్రమే కాకుండా పరమేశ్వరుని శక్తి అనే అర్థం తీసుకోవాలి. అందుకే మనకి గణపతిలో లక్ష్మీ గణపతి ఉన్నది. అక్కడ గణపతి పరమేశ్వరుడు, లక్ష్మి అని శక్తి, అంతే. ఆ మాటకు వస్తే యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. ప్రతి వాళ్ళలోనూ లక్ష్మి ఉంది. వాడి శక్తి వాడికి లక్ష్మి. అది లేకపోతే వాడిని ఎవడు చూడ్డు. వాడి శక్తి వల్ల వాడు ఉంటున్నాడు. కనుక మన సృష్టిలో దేనివల్ల పోషింపబడుతున్నామో, దేనివల్ల గుర్తింపబడుతున్నామో ఆ శక్తికే లక్ష్మి అని పేరు.
అందుకే ప్రతివాడికి వాళ్ళ లక్ష్యం వాడికి ఉండాలి, లేకపోతే మహాప్రమాదకరం. ఆ లక్ష్మి ఉన్నంతకాలం ఉనికి, ఆయన సృష్టి అంతా వ్యాపించింది లక్ష్మి. అలాగే పరమేశ్వరుని శక్తి ఏ రూపమైనా ఆవిడ పేరు లక్ష్మి. అందుకే మహాలక్ష్మి ఎవరంటే మృడప్రియ అని చెప్పాడు. మృడప్రియ అంటే శివప్రియ. శివప్రియ మహాలక్ష్మి ఎలా అవుతుంది అంటే ఇది మామూలు కథలు పురాణాలు తెలుసుకుంటే లాభం లేదు. ఇక్కడ నామానికి పరమార్థ దృష్టితో చూస్తే తెలుస్తుందట. తస్యాంక మండలారూఢాం శక్తిర్మాహేశ్వరీ పర మహాలక్ష్మీ రీతి ఖ్యాత శ్యామ సర్వమనోహర అని చెప్తూ కైలాసంలో పరమేశ్వరుని యొక్క వామాంకంలో కూర్చున్నటువంటి శ్యామ అయిన తల్లిని మహాలక్ష్మి అంటారు. ఇది చెప్తుందండి శాస్త్రం. అంటే శివుని ఒళ్ళో కూర్చున్న లక్ష్మిట. ఇప్పుడు శ్యామ అంటే చామన ఛాయ కలిగిన తల్లిని మాత్రమే కాదు, శ్యామ షోడశ వార్షికి 16 ఏళ్ల వయస్సులో ఉన్న స్త్రీని శ్యామ అనాలట. అందుకే ఇక్కడ ఒళ్ళో కూర్చున్న తల్లి షోడశి అయిన శక్తియే, ఆవిడే మహాలక్ష్మి అని చెప్పబడుతున్నది. మహాలక్ష్మి ఆవిడే అని. ఈవిడికి పేరు సరిగ్గా మీకు తెలియాలంటే సప్తశతి పారాయణ చేశాక మూర్తి రహస్యం అని చదువుతారు, అవునా లేదా? అందుకే సప్తశతిలో మూర్తి రహస్యం చూడండి. మొట్టమొదట ఉన్నది ఒక మహాలక్ష్మి, ఆవిడ నుంచి 3 శక్తులు వచ్చాయి అని వివరిస్తాడు. ఆ ఆద్యాలక్ష్మి విష్ణుపత్ని, శివపత్ని, ఇంకోరు పత్ని కాదుట, సర్వశక్తులకి మూలమైనటువంటి శక్తి. ఆవిడ నుంచే సర్వవిశ్వము వచ్చిందని. అంటే ఆదిశక్తినే మహాలక్ష్మిని వాడారు. దీనికి ఆద్యాలక్ష్మి అని పేరు ఆగమంలో. అందుకే సర్వాసాధ్యా మహాలక్ష్మి త్రిగుణాసా వ్యవస్థిత అని వర్ణిస్తున్నారు. ఆవిడ ఆద్యాలక్ష్మి అని దేవత. లక్ష్మీ హృదయం మనకు అద్భుతమైన శాస్త్రం ఉంది, ఆద్యాలక్ష్మిని చెప్పినది. ఆ ఆద్యాలక్ష్మిని విష్ణుపత్తి అంటే తప్పేమి లేదు, ఎందుకంటే విష్ణువే పరమేశ్వరుడు. ఆ భావంతో అది సమంజసమే. కానీ ఆద్యాలక్ష్మి అంటే సరస్వతి ఆవిడే, లక్ష్మి ఆవిడే, గౌరీ ఆవిడే. ఈ ఆద్యాలక్ష్మిని ఉద్దేశించే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఉందండి, అద్భుతమైన రహస్యాలు. అది పట్టుకుంటే మళ్ళీ లలితంత అవుతుంది. రుద్రైకాదశని అని ఒక నామం కూడా ఉంది అందులో, చూడండి. అందుకే మనకు ఫలానా దేవుడి భార్య ఫలానా అని మనం మొదటి స్థితిలో ఇవన్నీ అనుకుంటాం ప్రారంభ దశలో, కానీ ఎదుగుతూ ఉంటే తెలుస్తుంది మహాలక్ష్మి అంటే పరాశక్తి. ఇదే అర్థం ఇక్కడ. మహాలక్ష్మీ మృడప్రియ. ఈ ఆద్యాలక్ష్మి క్షేత్రం మనకి కొల్హాపురి మహాలక్ష్మి ఆద్యాలక్ష్మి, అది తెలుసుకోవాల్సింది. ఆవిడ ఈ కొల్హాపురిలో ఉన్నటువంటి తల్లి ఆద్యాలక్ష్మి ఆవిడ. అంతేకాదు మరొక ఆద్యాలక్ష్మి క్షేత్రం ఈ మధ్యకాలంలో ఒక సిద్ధపురుషుడు ప్రతిష్ఠ చేశాడు. ఆయన ముఖ్యంగా ఆంధ్రదేశానికి ఈ లక్ష్మీ అనుగ్రహం దూరం అవుతోంది. సముద్ర తీరంలో సముద్రతనయ అయిన లక్ష్మి ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మహానుభావులు ఆద్యాలక్ష్మిని ప్రతిష్ఠ చేశారు, లోక కళ్యాణం కోసమే. అక్కడ హుండీ ఉండదు, మీరు వెళ్ళి దక్షిణ వేయడానికి వీలు లేదు. ఆలయం అంతా ఉత్కళ శిల్పంతో పెట్టారు. మరకత శిలతో అమ్మవారి యొక్క అద్భుత ఆద్యాలక్ష్మి మూర్తి ఉన్నది. అక్కడ దశమహావిద్యలు ఉన్నాయి. ఒక అద్భుతమైన సిద్ధక్షేత్రం అక్కడ తయారైంది. అది విశాఖపట్నం దగ్గరున్న భీమునిపట్నంలో సద్గురు శివానందమూర్తి గారు ప్రతిష్ఠ చేసినటువంటి ఆద్యాలక్ష్మి క్షేత్రం. అందుకు ఆవిడ మహాలక్ష్మీ అని చెప్పబడుతున్నది. ఆవిడ మృడప్రియ. మృడ అంటే ఎవరు? శివుడు. మృడేశ్వరుని ఒక ఆయన ఉన్నాడు తెలుసా, ఎక్కడ? గోకర్ణం దగ్గర. కొందరు మురుడు కాదు, అది మురుడేశ్వర్. సరిగ్గా పలకలేక మురుడైపోయాడు ఆయన. మురుడేశ్వర్, అది మురుడ అంటే శివుడికి. మురుడ అనే నామం మనకి రుద్రంలో చాలా మార్లు వస్తూ ఉంటుంది, మురుడాయ నమః అని. అందుకే మురుడయ అని. మురుడ అంటే ఆనంద స్వరూపము, మురుడయ అంటే ఆనందింపజేయు అని అర్థం. మురుడ అంటే ఆనంద స్వరూపుట. ఆనంద స్వరూపుడు అంటే శివుడు. అంటే మహేశ్వరి, మహాదేవి, శర్వాణి, శాంభవి, భవాని, అలా చూడండి ఎక్కడెక్కడ సమయాచారం చూపిస్తున్నాడు. శివుడికి పూర్తిగా అభిన్నమైనటువంటి ఆ తత్వాన్ని ఎలా ప్రవహింపజేస్తున్నాడో చూడండి ఇక్కడ. నామసామ్య దృష్టితో పరిశీలించండి ఇక్కడ. అందుకు మృడప్రియా. మృడ అనగా ఆనందస్వరూపుడు. ఎన్ని ఆనందాలు ఉన్నాయో అన్ని ఆనందాలు ఆయనయే. లోకంలో మనం మనుష్యానందం నుంచి బ్రహ్మానందం వరకు చెప్పబడే ఆనందాలన్నీ ఆయన రూపమే. ఆయన సర్వానంద స్వరూపుడు. ఆయన యొక్క ప్రియమైన శక్తి ఇవిడ. ప్రియమన్నా ఆనందమేనండి, అది కూడా చూడండి. ప్రియమన్నా లోకంలో ఆనందమనే అర్థం, అవునా లేదా? మీరు అర్థంలో చెప్పండి. మీకు ప్రియమైందంటే నాకు టీ ప్రియం, కాఫీ ప్రియం అని చెప్తాం కాదు, అందరికీ ఆనందం ప్రియం. టీ తాగితే ఆనందం వస్తుంది కనుక టీ ప్రియం. కనుక అసలు ప్రియమేంటి? ఆనందం. అందుకే అస్థి భాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందం. అందుకే మృడ ప్రియా అంటే ఆనందస్వరూపుడైన పరమేశ్వరునికే ఆనందం కలిగించేది ఈవిడ. అంటే అర్థం ఏంటి? ఆనందస్వరూపుని యొక్క ఆనందశక్తి అని అర్థం. ఈ మాట మహానుభావుడు శ్రీనాథ మహాకవి అంటాడు. శివపార్వతులు అంటే ఏమిటనుకున్నారయ్యా? వాళ్ళిద్దరూ ఒక భార్యాభర్త, స్త్రీ పురుషులు కారు. అర్ధశశిభూషణుడు, స్వయం ప్రబుద్ధుడు, నిత్యోన్నత జ్యోతి, అతని సంతతానందశక్తి ఆ సరసిజాక్షి, విశ్వజనయిత్రి, వారికి వేరు లేదు అని మహానుభావుడు గొప్పగా చెప్పాడు ఇక్కడ. విశ్వజనయిత్రి, అతని సంతత ఆనందశక్తి, గొప్ప మాట ఇక్కడ. అందుకు మృడ ప్రియ, ఆనందస్వరూపుడైన పరమేశ్వరుని యొక్క
ప్రేమస్వరూపిణి ఈ తల్లి అని ఇప్పటి వరకు మనకి సామాన్యాంశములు కాకుండా దివ్యమైనటువంటి విశేషములతో ఈ నామముల యందు మనం ఆ తల్లి యొక్క భవ్యమైన వనదుర్గామాల విశేషములను పరిశీలిస్తూనే శ్రీ విద్యా పరదేవత మనోన్మనీ దేవతను ఇందులో ఆవిష్కరించుకున్నాం. మనోన్మనీ తత్వము చెప్పబడుతుంది. ఇక్కడి నుంచి వరుసగా మనకి 14 నామాలు వస్తాయి. ఈ 14 నామాలు దుర్గా సప్తసతి అని చెప్పబడుతున్నటువంటి దాంట్లో ఉన్న మాలామంత్ర విశేషములు. అందుకే 13 అధ్యాయాల్లో ఉండేటువంటి శక్తులు 13 చెప్పి సమిష్టిగా మరొకటి చెప్పి 14 నామములండి వరుసగా, మహారూపా నుంచి మహాయోగీశ్వరి వరకు. ఇదొక రహస్యం. దుర్గా సప్తసతి అంటే ఏమనుకున్నాం? 13 అధ్యాయాల్లో బీజాక్షరములు, ఎన్ని శ్లోకాలు అన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఇది కాకుండా సమిష్టిగా అధ్యాయానికి ఒక బీజాక్షరం ఉంది. ఆ బీజాక్షర శక్తులన్నీ మహారూపా నుంచి మహాయోగీశ్వరి వరకు ఉన్నాయండి. ఎందుకంటే అంత మహాశబ్దం అంతా అమ్మవారిని వివరిస్తున్నది. అందు దుర్గానామం వచ్చిన దగ్గర నుంచి క్రమంగా మనకి సర్వనామంలోకి తీసుకెళ్ళి, సర్వ నుంచి మహానామంలోకి తీసుకెళ్ళి, మహానామం నుంచి వరుసగా వన దుర్గా స్వరూపాన్ని చూపించి ఇప్పుడు దుర్గా సప్తశతి మంత్ర విశేషంలోకి తీసుకువెళ్ళిపోతున్నాడు ఇక్కడి నుంచి. అందుకే మీ సప్తశతిలో ఉన్న అనేక భావాలు ఇక్కడి నుంచి గోచరిస్తూ ఉంటాయి. అది మహారూపా నుంచి మహాయోగీశ్వరి వరకు 14 నామాలు ఇక్కడ చెప్పబడుతూ ఉంటాయి. వాటిని మనం క్రమంగా పరిశీలన చేద్దాం. మృడప్రియ అయిన అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ 14 బీజాక్షర శక్తుల్ని కలిపిన నామాల్ని విస్తారంగా తెలుసుకుందాం.